అన్నదమ్ములందరికీ నమస్తే. సరే, ఈరోజు రాయపాడులో ఇక్కడికి సంబంధించి మీరు అప్పుడు వచ్చినాం. ఇక్కడ సన్నబియ్యం ఇండే తింటామా మనం? రాయపాడు తండాలు వెళ్ళినాం. అప్పుడు వచ్చిన వాటర్ ప్లాంట్ అడిగారు. వాటర్ ప్లాంట్ కూడా ఎంబడి వాడి చేసినాం. సరే, చిన్న ఊరైనా కూడా ఇమ్మీడియట్గా వాటర్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. అది మంచి కంపెనీ వాటర్ ప్లాంట్ దివీస్ వాళ్ళ సహకారంతో పెట్టడం జరిగింది. ఇది సో మంచి ప్లాంట్ ఇది. సరే, ఎనీవే, ఇదే కాక మీకు సంబంధించిన నిధులు ఇప్పుడే నేను నరేందర్ని అడుగుతున్నా. 40 లక్షలు చిన్న ఊరికి 40 లక్షలు రాదు, 20 లక్షలే వస్తాయి. మీ అదృష్టమే 40 లక్షల రూపాయలు ఈ ఊరికి అలాట్మెంట్ అయిందంటే చాలా సంతోషం. మరి దీనికి సంబంధించింది రోడ్లు, డ్రైనేజీలు, మీరు మీ అవసరం ఏదుందో సీసీ రోడ్లు, మేజర్లీ సీసీ అయినా సీసీ రోడ్లు పెట్టుకొని అవన్నీ కంప్లీట్ చేసుకోండి. ఓకే, సో ఆ 40 lakhs మీ రోడ్ కానీ ఇంకేదైనా చిన్న డ్రైనేజ్ ఇంకేదైనా అవసరం ఉంటే అట్లాంటివన్నీ చూసుకుంటారు. ఓకే, సో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి, చాలా సంతోషం. సరే, ఇవే కాక మీకు సంబంధించిన ఈ సన్న బియ్యం అయితే వస్తున్నాయి కదా. సో అంతకుముందు దొడ్డు బియ్యం తినలేని పరిస్థితి ఉండే. సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. 13,000 కోట్ల రూపాయలు పెట్టి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ సారు, మరి సివిల్ సప్లైస్ మంత్రి గారు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సరే, ఇవే కాక రేషన్ కార్డులు కూడా 10 ఏళ్ళు రేషన్ కార్డు రాలే. ఇప్పుడు రేషన్ కార్డులు అందరికీ వస్తుంది. ఎవరైనా అప్లై చేసుకోకపోతే మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనా? రేషన్ కార్డులు మీరు అప్లై చేసుకోండి. రేషన్ కార్డులు వస్తున్నాయి. ఎవరైనా రానోళ్ళు ఉంటే వస్తున్నాయి. ఇందిరా మిల్లు కూడా వస్తున్నాయి. ఎన్ని వచ్చినాయి ఇందిరా మిల్లు? ఇక్కడ 7 వచ్చినాయి సార్. 5 ఇళ్ళు వచ్చినాయి. ఇందిరా మిల్లు కూడా 6 వచ్చినాయి. సంతోషం. సరే, ఒకరు కట్టుకోకపోతే అది ఇంకెవరన్నా అర్హులు ఉంటే అలాట్మెంట్ చేద్దాం. అయితే ఇందిరా మిల్లు అందరు రానోళ్ళు కూడా జర బాధపడద్దు. ఎందుకంటే 2వ విడత ఉంటుంది, 3వ విడత ఉంటుంది, 4వ విడత ఉంటుంది. సో అందరికీ ఇందిరా మిల్లు కూడా వస్తాయి. అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇందిరా మిల్లు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ హయాంలో ఇందిరా మిల్లు. అంతకుముందు ఎవడు పట్టించుకోలే, రేషన్ కార్డులు పట్టించుకోలే. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు జరుగుతున్నాయి. సో ఇది చాలా సంతోషం. అంటే ఈ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అట్లనే ఇంకోటి, ఎల్లుండి రోజు ప్రతి మండలానికి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు మహిళలందరికీ చీర ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తారు. మంచి చీర, అంటే పాతకాలం కేసీఆర్ చీర లెక్క కాదు, ఇటు ఏదో పాలిస్టర్ చీర అట్లా కాదు. మంచి చీర మీరు చూస్తారు. ఎల్లుండి మంచి చీర మీకు పెట్టి అది కేసీ అదేనా? ఎవడు కట్టలే, ఒకనాడు కట్టలేదా? ఏదో కట్టింటే లేదు. ఇప్పుడు చూడు రేట్లు ఉంటాయి. ఎలక్షన్ల కన్నా ముందు ఇవ్వాలి సార్. సోమవారం నాడు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. మంచి చీరలు మళ్ళీ సో మంచిగా ఉంటాయి. సో అదొకటి సంతోషకరమైన విషయం. సో మనకు సంబంధించిన బునియాది గాని కాలువ, ఒక్క నిమిషం, ఈ బునియాది గాని కాలువ, ఈ బొల్లిపల్లి కాలువ మీద కూడా పని చేస్తున్నాం. ఈ పని కూడా కాలువలన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. బునియాది గాని కాలువ వస్తుందా మనకు? వాగు నుంచి వస్తాయి. ఇప్పుడు ఒకటి సార్, బునియాది కాక ఈ రోడ్డు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. బీబీ నగర్లో చాలా రోడ్లు చేసినాం. ఇంతకుముందు చెప్పినట్టు చంద్రకాంత్ తాండా రోడ్ అవుతుంది, నీలంబాయి రోడ్ అయ్యింది. నీలంబాయి రోడ్ అసలు రోడ్ పోయినోడు లేడు అక్కడ. గత కొన్ని దశాబ్దాల నుంచి ఆ రోడ్ చేసినాం. ముద్దుంపల్లి రామగుండ్ల తండా రోడ్ చేసినాం, నీళ్ళ తండా రోడ్ చేసినాం. సో ఈ రోడ్లన్నీ ఇప్పుడు వేరే ఇంకా అక్కడక్కడ 1-2 రోడ్లు కానీ అన్నీ అవుతున్నాయి. ఇప్పుడు మనకి ఈ రోడ్ ఒకటి కావాలి, అడ్జంపల్లి రోడ్ ఒకటి కావాలి. ఇది మెయిన్ లింక్ కనెక్షన్ అయితే ఇవి చేసుకుందాం. అయితే ఈ రోడ్ బాగాలేకనే బస్సు కూడా రావడానికి ఇంతకుముందే ముద్దుంపల్లిలో బస్ డిపో మేనేజర్ తోటి కూడా మాట్లాడినాం. బస్సు వచ్చే కార్యక్రమం కూడా తొందరగా చేద్దాం. కానీ ఇప్పుడు ఈ రోడ్ మీద నడుస్తుందా బస్సు? నడుస్తుంది సార్, నడుస్తుంది. రోడ్ బాగా ఖరాబ్ అయింది, పిల్లలకు ఇబ్బంది అవుతుంది సార్. ఒక్క బస్సు వస్తే మనకి ఇది కూడా చేపిద్దాం. సో అన్ని పనుల మీద దృష్టి పెడతాం. ఒక్కొక్క పని అన్నీ అవుతున్నాయి. అన్నీ ఒకసారి కావు. ఉన్న నిధులు కేసీఆర్ ఏమో అప్పుల పాలు చేసిపోయాడు. డిస్టింక్షన్ మార్కులు అన్నట్టు 10 ఇట్లా 5 కంటే ఎక్కువ చేస్తే పాసు, 6 కంటే ఎక్కువ చేస్తే ఫస్ట్ క్లాసు, 7 కంటే ఎక్కువ చేస్తే డిస్టింక్షన్ అట్లా. సో అన్నీ అవుతున్నాయి. గ్యాస్ సిలిండర్ కూడా మీరు అది ఆధారు ఏది ఆ డీలర్షిప్ వాళ్ళది ఆ కనెక్షన్, ఆ కేవైసీ అవన్నీ చేసుకోవాలి. చేసుకున్న వాళ్ళకి చాలా మందికి వస్తుంది. మీరు అవన్నీ ఊర్లో ఉన్న యూత్ వస్తున్నాయమ్మా, మీరు ఆడపోయి చేసుకోవాలి. వస్తలేవు మీరు రానోళ్ళు గ్యాస్ ఆఫీస్ దగ్గర పోయి ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. ఆధార్ కార్డు బ్యాంకు చేసుకుంటే మాట్లాడతాం.